హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పిఎం విశ్వకర్మ టూల్ కిట్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాను. పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అనేది ఓన్లీ విశ్వకర్మ వాళ్ళకి సంబంధించినది. పిఎం ఓది స్కీమ్ పెట్టినది. అయితే మేము అప్లై చేసుకున్నందుకు మాకు కూడా టూల్ కిట్ వచ్చింది. దాంట్లో ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తాను. చూడండి, మనకి వచ్చిన టూల్ కిట్ బాక్స్ ఇదే ఫ్రెండ్స్. లేయర్ ఫుట్వేర్స్ లిమిటెడ్. చూడండి, మోడీ స్కీమ్ వచ్చిన బాక్స్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చినాయి ఐటమ్స్ కూడా ఈ బాక్స్ మీద ఫోటోలు వేయడం జరిగింది. మన టూల్ కిట్ పెట్టుకోవడానికి పెద్ద బాక్స్ ఇచ్చినాడు, లగేజీ బాక్స్. వీల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా బ్లౌజులు, గ్లాసెస్, ఎక్స్టెన్షన్ బాక్సు, థ్రెడ్, మళ్ళీ డ్రిల్ మిషన్, చిన్న డ్రిల్ మిషన్, 500 వాట్స్ డ్రిల్ మిషన్ కిట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో ఫోటోలో ఏం చూపించిండో అది లోపల వచ్చిందో రాలేదో మళ్ళీ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ప్రజెంట్గా పైన అయితే ఏమేమి ఇచ్చినాడు, మిషన్లు ఏమున్నాయి అనేది చూపిస్తున్నాను. యాంగిల్ గ్రైండర్ ఇది డిజైనింగ్ మిషన్, ఇది వుడ్ కటింగ్ మిషన్, ఇది దువ్వడ పాలిష్ మిషన్. ఫ్రెండ్స్, మన ప్యాకింగ్ ఇలా వచ్చింది. లేయర్ ఫుట్వేర్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇలా ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ ముందుగా మనకి బ్యాగ్ కనిపించింది. అంటే ఐటమ్స్ అన్నీ దీంట్లో వచ్చినారు. దీంట్లో ఉన్నాయి. చాలా ఉంది. చూడండి బ్యాగ్ ఎట్లా ఉన్నారు, క్వాలిటీ. 3 వీల్స్ వచ్చినాయి. బాక్స్ మీద ఏం లోగో కనపడదో సేమ్ అదే లోగో ఈ బ్యాగ్ మీద కనపడుతుంది. చూడండి, ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ టూల్ కిట్. సేమ్ హిందీలో కూడా ఉంది చూడండి, ట్రేడ్ కార్పెంటర్. ఇప్పుడు లోపల ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తాను. ప్రతి కార్పెంటర్కి ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. అందరికి వచ్చినాయి రాలేదో కామెంట్ చేయండి. సెంటర్ జిప్ తీసేస్తున్నాను. చూడండి, ముందు ఇది యాంగిల్ గ్రైండర్. నాకు మీకు ఫస్ట్ బాక్స్ మీద ఫోటో చూపించాను ఫ్రెండ్స్. చూడండి, యాంగిల్ గ్రైండర్. ఒకటి పక్కన పెట్టుకుందాం తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మిషన్ పక్క పెట్టుకున్నాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజులు దీంట్లో ఉన్నాయి. ఇంకా ఏమో వన్ పెయిర్ బ్లౌజ్ వచ్చినాయి. ఇంకా ఏదో థ్రెడ్ ఉన్నది. దీంట్లో గ్లాసులు కూడా వచ్చినాయి, స్పెట్స్, వైట్ గ్లాసులు. నార్మల్ క్వాలిటీ, అంతేం లేదు క్వాలిటీ. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఫ్రెండ్స్, ఈ బాక్స్ కొంచెం ఓపెన్గా వచ్చింది. ఇది వుడ్ కటింగ్ మిషన్. చూడండి, ఇందాక చూపించాను బాక్స్ మీద. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో వుడ్ కటింగ్ మిషన్. మళ్ళీ టెస్టింగ్లో చూపిస్తాను. ఇది మళ్ళీ అన్నీ ఎట్లా ఉన్నాయనేది ఖచ్చితంగా చూపిస్తాను. వర్క్ ఎట్టినా లేదా ప్రాపర్గా టెస్ట్ చేసుకుందాం ఫైనల్గా. ప్రజెంట్గా అయితే బాక్స్ నుంచి తీసి పెడుతున్నాను అన్నీ. నెక్స్ట్ ఇదేంటి, ఎక్స్టెన్షన్ బోర్డ్ ఫ్రెండ్స్. చూడండి, ఇందాక డిస్ప్లేలో చూపించాను, అదే మన బాక్స్ మీద చూపించాను ఫ్రెండ్స్. దీని క్వాలిటీ కూడా ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది కూడా క్వాలిటీ సూపర్గా ఉంది. 4-వే 1 2 3 4 వచ్చినాయి. 4 మిషన్లు మనం వాడుకోవచ్చు. ప్రతి దానికి స్విచ్ ఇచ్చిండు దీంట్లో. ఇది కూడా టెస్ట్ చేసి చూద్దాం తర్వాత మిషన్లతో పాటు. పక్క పెట్టేసుకుందాం. విశ్వకర్మ వాళ్ళకి వచ్చిన కిట్ సేమ్ ఇదే విధంగా వచ్చిందా వేరే విధంగా వచ్చిందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇది ఇందాక చూపించిన ఫ్రెండ్స్ పాలిష్ చేసేది దువ్వడం మిషన్ అంటారు. ప్లానర్ ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ దీంట్లో ఏమొచ్చిందంటే మనం చిన్న డ్రిల్ మిషన్ చూసాం కదండి, సేమ్ చూడండి ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసింది. సూపర్ క్వాలిటీ ఉంది. డ్రిల్ మిషన్ డ్రిల్ కిట్ చూడండి కనిపిస్తున్నా, డ్రిల్ కిట్. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు అన్ని టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం, ఎట్లుంటుందో క్వాలిటీ ఎట్లున్నాయో చూద్దాం. బ్యాగ్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నది. మన బట్టలు పెట్టుకునే బ్యాగ్ లెక్కనే ఉంది. సేమ్ అదే బ్యాగ్ని దీనికి యూజ్ చేశారు. ప్రెస్ చేసి లాగితే ఇలా ఎక్స్టెండ్ అవుతుంది రాడ్. చూడండి బ్యాగ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఫుల్ హెవీ ఉంది ఫ్రెండ్స్. బ్యాగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది, క్వాలిటీ కూడా. ఫ్రెండ్స్ బ్యాగ్ ఎట్లా ఉన్నదో సూపర్ ఉన్నది, క్వాలిటీ బాగుంది. లగేజ్ పనికి వస్తుంది పర్ఫెక్ట్గా. క్లోజ్ చేసేసినాం. మనం ఇలాగే క్యారీ చేసుకోవచ్చు. అదేవిధంగా సెంటర్ కూడా ఉన్నది సపోర్టింగ్. చూడండి ఇట్లా బ్యాగ్ కూడా నిలబడిపోతుంది. స్టాండ్ ఉంది, నిలబడితే నిలబడిపోతుంది. మనకి ఇక్కడ మనం ఏదైనా డాక్యుమెంట్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. చిన్న డ్రిల్ బిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ కూడా జిప్ వచ్చేసింది. చిన్న ఐటమ్స్ ఏమేమి పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ జిప్ ఇచ్చిండు. బ్యాగ్ క్వాలిటీ సూపర్ ఉంది. మనం బట్టలు కొనుక్కునే బ్యాగ్ కంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మన కిట్లో వచ్చినాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. డ్రిల్ మిషన్ ఈ కిట్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎట్లా ఉన్నదో. అసలు ఏమేమి వచ్చినాయో చూద్దాం. మొత్తం ఊడిపోయినాయి వచ్చినాయి. ట్రావెలింగ్లో కదిలినట్టుంది ఇవి ఐటమ్స్, అందుకే ఊడిపోయినాయి. ఒకటి నీట్గా సెట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చిన కిట్లో ఇవన్నీ చూపిస్తున్నాను. ఒకటి అన్నీ ఊడిపోయినాయి. అన్నీ సెట్ చేసి చూస్తున్నాను. ఇది డ్రిల్ మిషన్ లెవెల్ బార్ స్టిక్. లేయర్ రేంజ్ దీంట్లో లెవెల్ చూసుకునేది కూడా వచ్చింది. జస్ట్ నార్మల్ మ్యాగ్నెట్తో కాదు, అర్థం కావట్లేదు. ఇది మ్యాగ్నెట్. ఇది ఈ సైడ్ మ్యాగ్నెట్ ఉంది, ఈ సైడ్ మ్యాగ్నెట్ లేదు. వన్ సైడ్ ఇచ్చారు మ్యాగ్నెట్. ఇప్పుడు డ్రిల్ మిషన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇది ఫ్రెండ్స్ మనకి 550 వాట్స్ డ్రిల్ మిషన్ అనేది వచ్చింది. దీంట్లో లెఫ్ట్ రైట్ ఉన్నది. జస్ట్ ఈ బటన్ ఇట్లా లెఫ్ట్ రైట్ అనుకుంటే అయిపోతుంది. మనకి స్పీడ్ పెరిగిపోతుంది అన్నట్టు. మన లెఫ్ట్ రైట్ తిరుగుతుంది. ఇదేమో యాక్సిలేటర్. దీంట్లో హ్యామర్ కూడా ఉన్నది. జస్ట్ ప్రెస్ చేసి అయిపోతుంది. ఇక్కడ చూడండి సింబల్ కనబడుతుందా, తిరుగుతూ మనకి వైబ్రేట్ వస్తుంది అన్నట్టు, హ్యామర్ అన్నట్టు. ఇంకా ఆల్రెడీ తెలుసు. అందులో కూడా దీంట్లో స్పెషల్గా లెవెల్ కూడా ఇచ్చారు. మనం డ్రిల్ చేసేటప్పుడు లెవెల్ చూసుకోవచ్చు, యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూడవచ్చు. చెక్ వచ్చేసి 1.5 to 13 mm చెక్ వచ్చింది. దీంట్లో ఉన్న కిట్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవరు, మన బిట్స్, హ్యామరు, టేప్ కూడా వచ్చింది. మెజర్మెంట్ టేపు, లెవెల్ చూసుకునేది, రేంజ్ వచ్చింది చూడండి. 60 నుంచి 150 mm వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రిల్ బిట్స్ కూడా వచ్చినాయి. హ్యామర్ డ్రిల్ బిట్స్, వుడ్ డ్రిల్ బిట్స్, ఐరన్ డ్రిల్ బిట్స్. దీంట్లో షాక్ కూడా వచ్చింది. అదేవిధంగా స్క్రూలు కూడా వచ్చినాయి. ప్లాస్టిక్. మళ్ళీ అందులో ఒకటి మిషన్ హ్యాండిల్, మనం డ్రిల్ చేసేటప్పుడు సపోర్టింగ్ ఉంటుంది హ్యాండిల్. ఇది కూడా ఫిట్ చేసి చూపిస్తాను. ఇవేమో స్క్రూ ఫిట్టింగ్ బిట్స్. మనం ఇది యూజ్ చేసి ఇట్లా స్క్రూస్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది కూడా మ్యాగ్నెట్.
ఎక్కడో మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. ఈ కిట్లో ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది 3 మీటర్ టేప్ వచ్చింది, క్వాలిటీ నార్మలే. ఇది మన డ్రిల్ మిషన్ లెవెల్ బారు, ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం, లోతు ఎంత అయ్యాలనేది అడ్జస్ట్మెంట్ చేసుకునేది. స్కేల్ కూడా నచ్చు. దీన్ని పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ మన వుడ్ డిజైన్ మిషన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం. ఈ రేంజ్ పాల కిట్ వచ్చింది, అదేవిధంగా మనకి అడ్జస్ట్మెంట్ క్లాంప్స్ కూడా వచ్చినాయి, మిషన్ అడ్జస్ట్మెంట్ క్లాంప్స్. ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇవి ఏమో కార్బన్ బ్రష్లు ఎక్స్ట్రా మనకు ఒకటి ఇచ్చిండు. మనకి మనం వర్క్ చేసేటప్పుడు ఖరాబ్ అయినప్పుడు ఇవి వర్క్ అయిపోకుండా వేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ ఓపెన్ చేద్దాం. దీనికి అటుగా ఒక 2.5 మీటర్ కేబుల్ కూడా ఇచ్చిండు. చూడండి, ఫైనల్గా మిషన్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునేది మనం. చూడండి, బిట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. మిషన్ ఇలా ఉంది, కానీ దీనికి బిట్స్ రాలేదు. బిట్స్ అయితే మనకు రాలేదు, ఓన్లీ ఖాళీ మిషన్ వచ్చేసింది. ఈ మిషన్ వచ్చేసి ఇది కూడా ఇన్పుట్ పవర్ వచ్చేసి 550 వాట్స్. నో లోడెడ్ స్పీడ్, లోడ్ లేకుండా 30,000 RPMతో తిరుగుతుంది అన్నట్టు, పర్ సెకండ్ పర్ మినిట్కి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, బ్యాక్ సైడ్ ఇచ్చిండు. ఓన్లీ మిషన్ వచ్చింది, బిట్లు అయితే చూపించలేకపోతున్నాను, బిట్లు రాలేదు, దీనికి లేవు. ఫిట్టింగ్ అనేది తర్వాత చూపిస్తాను, జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. టెస్టింగ్ చేసేటప్పుడు వర్కింగ్ ఎట్లా ఉందో చూద్దాం. పక్క పెట్టేసుకుందాం. మొత్తం కంపెనీ అక్షర్ కంపెనీ వచ్చేసింది. డ్రిల్ మిషన్ అయితేంది, డిజైన్ మిషన్ అయితేంది. ఈ డిజైన్ మిషన్ ఏమో వాల్కోమా వచ్చింది. యాంగిల్ గ్రైండర్ కూడా అక్షర్ కంపెనీ వచ్చేసింది. ఇదంతా వాటేజో చూద్దాం. చూడండి, ఇది యాంగిల్ గ్రైండర్. దీనికి మనం వీల్ సపోర్ట్ ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి, తర్వాత ఫిట్ చేసుకోవాలి మనం వర్క్ చేసేటప్పుడు. ఇది కీ మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి. అదేవిధంగా ఇది హ్యాండిల్. మనం ఇట్లా చేసుకోవాలి వర్క్ అనేది. కటింగ్ చేసుకునేటప్పుడు ఇది హ్యాండిల్ అంత ఉపయోగపడదు, ఇట్లా పెట్టి కట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిట్టింగ్ చేద్దాం. దీనికి ఫిట్టింగ్కి స్క్రూలు కూడా ఇచ్చారు. ఇది ఎంత వాట్స్ అంటే 1050 వాట్స్ ఇచ్చారు. 12,000 రన్స్ పర్ మినిట్కి 12,000 రన్స్ తిరుగుతుంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది. ఈ యాంగిల్ గ్రైండర్ కూడా అక్షర్ కంపెనీ నుంచి వచ్చింది. కేబుల్ కూడా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, హెవీగా. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకున్నాం, ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మన టెస్టింగ్లో ఫ్రీగా ఉంటుంది, వీడియో డిస్టర్బెన్స్ లేకుండా. నెక్స్ట్ ఇది ఏంటంటే దూడ మిషన్, ప్లానర్ మిషన్. అంటే మనం వుడ్ని లెవెల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏదో హ్యాండిల్ ఏదో సంథింగ్, ఇది మన తెలియదు అన్ని ఐటమ్స్. అడ్జస్ట్మెంట్ కీస్, బిట్స్ అన్నీ వచ్చినాయి. అంటే మనం బ్లేడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం. ఫైనల్గా ఓపెన్ చేశాను. మన దువ్వడ మిషన్ ఇలా ఉంది. ఇది బ్లేడ్ అంటారు, తిరుగుతుంటుంది. ఇప్పుడు అన్ని టెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ఒకటి ఎట్లా వర్క్ అవుతుంది అనేది. చూడండి, 2 బ్లేడ్స్ ఉన్నాయి. సూపర్ వచ్చి ఇలా మనం ఇలా చేసుకుంటే వుడ్ మీద ఇట్లా మూవ్ చేస్తుంటే
వుడ్ అనేది ప్లెయిన్ వస్తుంది అన్నట్టు, లెవెల్ వస్తుంది అన్నట్టు. దీనికి ఎంత వాట్స్ వచ్చిందంటే చూడండి, 650 వాట్స్ వచ్చింది ఇన్పుట్ రేటు. ఇప్పుడు లోడ్ లేకుండా స్పీడ్ పర్ మినిట్కి 16,000 రన్స్ తిరుగుతుంది అన్నట్టు. ప్లానింగ్ కెపాసిటీ వచ్చేసి 82 × 2 mm. రిఫ్రెష్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ 50 Hz. దీనికి కూడా 2 మీటర్ వైర్ వచ్చేసింది. క్వాలిటీ కూడా బాగుంది. ఇది బ్లేడ్ మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఎక్కువ లెవెల్ లేనప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ తిప్పుతూ ఉంటే కిందికి పైకి వస్తుంటుంది, మనకి మూమెంట్ అర్థం కాదు. ఇది రన్నింగ్ బెల్ట్ చూడండి ఎట్లుందో, ఓపెన్గా ఇచ్చారు. కానీ ఇది ఓపెన్ ఇంట వల్ల మనం చేసేటప్పుడు డస్ట్ మొత్తం ఇలా ఇళ్ళకి వెళ్ళిపోతుంటుంది, వీల్ అనేది స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంది. టెస్టింగ్లో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందని. పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ మీకు బ్లౌజ్ చూపించాను, స్పెట్స్ చూపించాను. ఎక్స్టెన్స్ బటన్ కూడా మీకు చూపించాను, మరొకసారి చూపిస్తాను చూడండి. దీనికి 3 పిన్ సాకెట్స్ 4 వచ్చినాయి. 4 4 స్విచ్చెస్. మనకి ఎమర్జెన్సీగా ఫ్యూజ్ కూడా ఇచ్చారు. దీంట్లో ఫ్యూజ్ ఉందా, ఫ్యూజ్ కూడా వచ్చేసింది. ఓవర్లోడ్ పడ్డప్పుడు ఈ ఫ్యూజ్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంటుంది. దీనికి కూడా ఒక 2 to 3 మీటర్స్ ఎక్స్టెన్షన్ వైర్ కూడా ఇచ్చిండు. ఇది అల్యూమినియం మెటల్ బాడీ, క్వాలిటీ కూడా బాగుంది. దీని మీద అన్ని మిషన్లు వర్క్ చేసి చూద్దాం లోడ్ ఎట్లా పనిచేస్తుంది అనేది. ఇది కూడా పక్క పెట్టేస్తున్నాం. ఫైనల్గా ఇది వుడ్ కటింగ్ మిషన్, మనకి డస్ట్ పడకుండా ఇట్లా క్లోజ్ అవుతుంది అన్నట్టు. ఇది దీంట్లో పవర్ సప్లై కార్బన్ ప్రెషర్లను ఒక టీపాన్ వచ్చింది. ఎంత mm ఉందో అని 12 mm ఉంటుంది. బిట్ ఇచ్చింది, మనం ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ గేర్ని పైకంటే మనది హైట్ అనేది బ్లేడ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, మళ్ళీ కిందికంటే బ్రేక్ అయిపోతుంది అన్నట్టు. ఇది మనకి బ్లేడ్ తగలకోకుండా సేఫ్టీగా ఇచ్చింది అన్నట్టు. గేర్ ఈ బాక్స్ ఇట్లా క్లోజ్ అయిపోతుంది అన్నట్టు. దీంట్లో బ్లేడ్ ఉంటుంది, మనం సడన్గా కింద పెట్టినప్పుడు బ్లేడ్ ఖరాబ్ కాదు అన్నట్టు. సేఫ్గా ఇచ్చినట్టు, సేఫ్ గార్డ్ లెక్క. ఈ కంపెనీ వచ్చేసి వెల్మోక్. మనకి డిజైన్ మిషన్, దూగోడ మిషన్ ఒకటే కంపెనీ వచ్చింది, వెల్మోక్. ఇప్పుడు దీన్ని కూడా రన్నింగ్ చేసి చూద్దాం. రన్నింగ్స్ చూడండి, వైట్ గ్లాసులు, అంత క్వాలిటీ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇచ్చిండు, ఏదో అట్లా కిట్లో ఇచ్చిండు. మనకి ఈ వర్కింగ్లోకి పనిచేసేటప్పుడు ఈ స్పెట్స్ పనికిరావు, ఇరిగిపోతాయి. ఓపెన్ ఏదైనా సామాన్ మీద పడ్డా కానీ ఇరిగిపోతాయి. ఇప్పుడు అన్నిటినీ చెక్ చేద్దాం పవర్ సప్లై ఇచ్చి. ఫ్రెండ్స్, పవర్ సప్లై ఇచ్చిన చూడండి, స్విచ్ చేసి చూపిస్తాను. దీంట్లో లైట్ వెలుగుతుంది చూడండి, అంటే పవర్ సప్లై వచ్చింది దీంట్లోకి. ఇప్పుడు మనం మిషన్ ఒక్కోటి 1 by 1 చెక్ చేద్దాం, ఏది ఎట్లా వర్క్ చేస్తుందో. మనం చేతిలో పట్టుకున్న తర్వాత మిషన్ ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉందనేది, ఆన్ ఆఫ్లో ఉందనేది చూసుకోవాలి. దీనికి బ్లేడ్ లేదు, జస్ట్ ఇక్కడ రన్నింగ్ చూపిస్తాను. స్విచ్ చేశాను, ఫ్రెండ్స్ బాగుంది. ఇప్పుడు ఇక సపోర్ట్కి హ్యాండిల్ కూడా ఫిట్ చేస్తున్నాను. మనం ఇట్లా వర్క్ చేసేటప్పుడు బాగుంది. ఇది కూడా స్విచ్ బంద్ చేసుకున్నాం. నెక్స్ట్ డిజైన్ మిషన్ చెక్ చేద్దాం. స్విచ్ చేసి ఇక్కడ చూడండి, స్విచ్ ఆన్లో ఉంది, మనకి డేంజర్ అన్నట్టు. స్విచ్ బంద్ చేసుకొని మెయిన్ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలి. చూడండి తిరుగుతున్నది.
ఇది కూడా వర్క్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు 2 అయిపోయాయి మనకి. నెక్స్ట్ డ్రిల్ మిషన్ చెక్ చేద్దాం. జస్ట్ వర్క్ అవుతుందో లేదా చెక్ చేసి చూపిస్తాను. చూడండి తిరుగుతున్నది, యాక్సిలేటర్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ హై స్పీడ్తో తిరుగుతున్నది. ఇది 550 వాట్స్ కాబట్టి. లెవెల్ కూడా చూసారు. ఇప్పుడు కెమెరా అంటే మనం డ్రిల్ బిట్ ఫిట్ చేస్తేనే కెమెరా వస్తుందా రాలేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు రైట్ తిరుగుతున్నది, మనం లెఫ్ట్ వేసుకుందాం. చూడండి లెఫ్ట్ తిరుగుతున్నాం. చూడండి ఇది మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు లాక్ అన్నట్టు. ప్రెస్ చేసి వదిలిపెడితే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. ఇది పక్క పెట్టేసుకున్నాం. దాదాపు అన్ని మిషన్లు మనకి పనిచేస్తున్నట్టే. ఇది దూవడ మిషన్, ఈ ప్లానర్ మిషన్ చెక్ చేద్దాం. చెక్ చేసుకుందాం, జాగ్రత్తగా పెట్టుకొని పవర్ ఆన్ చేసుకుందాం. పికప్ బాగానే ఉంది. ఇది 650 వాటేజ్. ప్లేట్ చూడండి, రన్ చేస్తున్నాను. చూడండి మిషన్ కూడా బాగానే పనిచేస్తుంది. బెల్ట్ చెక్ చేసుకోండి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వర్క్ చేసుకునేటప్పుడు. డస్ట్ అనేది దీంట్లోకి పోతుంటుంది. మనకి ఇది చైన్ సిస్టమ్ లేదు, ప్లాస్టిక్ బెల్ట్ ఇచ్చారు. కాకపోతే ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది, మనం ఎక్కువసేపు వర్క్ చేయలేము. ఇది ఒకటి మనకి మైనస్ పాయింట్. చైన్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, మనం ఎక్కువసేపు చేయగలం వర్క్. మనం ఎప్పుడైనా డైరెక్ట్ ఇలా కింద పెట్టకూడదు. ఈ బ్లేడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ బ్లేడ్ కింద ఆనుకోకుండా సేఫ్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా పెడితే బ్లేడ్ డ్యామేజ్ కాదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వుడ్ కటింగ్ మిషన్. ఇది హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం ఇట్లా పట్టుకొని కట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. కాకపోతే దీనికి బ్లేడ్ లేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఇది 1300 వాట్స్ మోటారు. పవర్ రేట్ వచ్చేసి ఫ్రెండ్స్, దాదాపు మనకి వచ్చిన మిషన్లు అన్నీ వర్క్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. క్వాలిటీ కూడా చూస్తుంటే ఇది ఐరన్ బాడీ వచ్చింది, బెనిఫిటే. ప్లాస్టిక్ వస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది. అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ బోర్డు కూడా క్వాలిటీ బాగుంది, పవర్ కూడా మంచి ప్రాపర్గా వచ్చేస్తున్నట్టు. వోల్టేజ్ అప్ అండ్ డౌన్ కాకుండా మనకి కట్ ఆఫ్ ఫ్యూజ్ ఉంది కాబట్టి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చినా ఓవర్లోడ్ పడ్డా అనేది ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ యథావిధిగా బాక్స్లో సెట్ చేశాను.
కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అన్నీ సెట్ చేశాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.